గైస్, ఈ మధ్య ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న రామ్ సీత ఇమేజెస్ అండ్ చిన్నపిల్లల ఇమేజెస్ ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం ఏఐ నుంచి జనరేట్ చేస్తామన్నమాట. ఇవి ఎలా జనరేట్ చేసుకోవాలి, మన ఇమేజెస్ కూడా వీళ్ళలా ఎలా కనిపించాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇలాంటి శాంపుల్ ఇమేజెస్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో కూడా పోస్ట్ చేశాను. మీకు కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా మీ ఇమేజెస్ అన్నీ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా ఏఐ నుంచి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మీకు కానీ పింట్రెస్ట్ అనే యాప్ కానీ ఉండేది ఉంటే పింట్రెస్ట్ అనే యాప్లో మీరు రామ్ సీత ఇమేజెస్ ఆర్ ఏఐ జనరేటెడ్ రామ్ సీత ఇమేజెస్ అని టైప్ చేసేది ఉంటే ఏఐ జనరేట్ చేసి ఆల్రెడీ సేవ్ చేసి ఉన్న పింట్రెస్ట్ ఇమేజెస్ అన్నీ మీకు పాపప్ అవుతాయి. ఒకవేళ మీకు పింట్రెస్ట్ యాప్ లేకపోయినా కానీ నేను ఈ వీడియోలో కొన్ని ఇమేజెస్ ఇచ్చాను కదా, ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకొని మీరు వాటిని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని శాంపుల్ ఇమేజెస్ చూపిస్తున్నాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా స్క్రీన్ షాట్స్ తీసుకోవాలని. సో మీరు ఒక ఇమేజ్ కానీ ఇట్లా ఏఐ జనరేటెడ్ రామ్ సీత ఇమేజ్ అని టైప్ చేసి ఒక ఇమేజ్ కనిపించింది అనుకోండి, ఆ ఇమేజ్ కూడా మీరు ఇంకొక ఇమేజ్కి వెళ్ళారంటే దాని పర్టికులర్ ఇమేజెస్ అన్నీ వస్తాయి అనమాట. సో అవన్నీ స్క్రీన్ షాట్స్ అన్నా లేకపోతే సేవ్ చేసుకొని అయినా కానీ మీ గ్యాలరీలో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్లో ఇంకా కొంచెం వెతుకుతున్నాను, ఏఐ జనరేటెడ్ రామ్ సీత అని లేకపోతే రామ్ సీత అని జస్ట్ సీత అని కూడా ఇమేజెస్ అన్నీ తీసి స్క్రీన్ షాట్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ చిన్నపిల్లల ఇమేజెస్ కూడా లైక్ ఒక చిన్న రామ్ సీత ఇమేజ్ కానీ మీకు కనిపించదు ఉంటే దాని మీదకి వెళ్తే ఇంకో ఇమేజ్ కూడా వస్తుంది. సో అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇది ఒక పద్ధతి. సో ఒకవేళ మీకు పింట్రెస్ట్ యాప్ కానీ లేకపోయారంటే జస్ట్ క్రోమ్కి వెళ్ళి ఏఐ ఇమేజెస్ ఆఫ్ రామ్ సీత అని టైప్ చేసినా కానీ మీకు ఇమేజెస్ సెక్షన్ నుంచి ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి అనమాట. నేను ఇక్కడ ఈ ఇమేజెస్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు కొన్ని ఇమేజెస్ తోటి మనం ఎలా ఏఐ జనరేట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి ఏఐ రీమేకర్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చే లింక్ ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫేస్ స్వాప్ నౌ లేకపోతే మల్టిపుల్స్ ఫేసెస్తో చేయొచ్చు, లేకపోతే వీడియో కూడా ఫేస్ స్వాప్ చేసి చేయొచ్చు అనమాట. సో దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం సింగిల్ ఫేస్ చేద్దాము. సో దీనికి మనం ఏ ఫేస్ అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో, సపోజ్ మీకు శాంపుల్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, అవన్నీ గ్యాలరీలోకి వెళ్ళి ఏ ఇమేజ్ మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఇందాక స్క్రీన్ షాట్ తీసాను కదా, ఆ ఇమేజెస్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇందాక స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ తీస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే కింద మనం మన ఇమేజ్ ఏదైతే అప్లోడ్ చేసి దాన్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నది అది తీస్తున్నాను. మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి మీ ఇమేజెస్ అనేది. ఒకవేళ మీ ఐ బ్లింక్ ఉన్నా లేకపోతే ఫేస్ కొంచెం క్రాస్ ఉన్నా కానీ ఇమేజెస్ అనేది అలానే వస్తాయి అనమాట. సో మీరు కొంచెం మౌత్ ఓపెన్ చేసి పెట్టినా కానీ అలానే వస్తాయి. సో అప్లోడ్ చేశాక కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఇమేజ్ ఏఐకి జనరేట్ చేసిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుందాము. కొంచెం క్లియర్గా చూస్తే నా ఫేస్ ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందో అట్లనే ఉందన్నమాట. ఒకవేళ మరి మీరు లిప్ ఓపెన్ ఉన్నా లేకపోతే ఐ బ్లింక్ ఉన్నా ఫేస్ క్రాస్ ఉన్నా కానీ సేమ్ ఇమేజ్ కూడా అట్లనే వస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా సెట్ కాదు. ఇప్పుడు మనం మల్టిపుల్ ఫేసెస్ ఎలా చేయాలన్నది చూద్దాము. సో దీంట్లో ఏంటంటే మనము ఇద్దరు ఉన్న ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం మల్టిపుల్ ఇమేజెస్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. అండ్ మల్టిపుల్ ఇమేజెస్లో సెలెక్ట్ చేసేటప్పుడు మనం 2 కంబైన్డ్గా ఉన్న మన ఇమేజెస్ ఇవ్వద్దు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఫోటో సెపరేట్ ఇవ్వాలా, ఇంకొక అమ్మాయి ఫోటో సెపరేట్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ కలిపి మనకు మల్టిపుల్ పర్సన్స్ ఉన్న ఇమేజ్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ అక్కడ ఆప్షన్ ఇస్తుంది ఈ ఫేస్కి ఏ ఫేస్ సెట్ చేయాలి, ఇంకో ఫేస్కి ఇంకో ఫేస్ ఏ సెట్ చేయాలని. సో కొంచెం ప్రాసెస్ చేయడానికి కూడా టైం పడుతుంది. అయిపోయాక మనకు మల్టిపుల్ ఫేసెస్ తోటి ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇది డౌన్లోడ్ చేశాను. ఇచ్చిన 2 ఇమేజెస్ అనేది ఇలా డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఏఐతో జనరేట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సేమ్ అదే కాకుండా రామ్ సీత అనే కాకుండా ఇంకా వేరే ఇమేజెస్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను. ఇట్లాంటి ఇమేజెస్ కూడా మనం మన ఫేస్ యూస్ చేసి జనరేట్ చేయవచ్చు అనమాట. ఇక్కడ నేను స్క్రీన్ మీద కొన్ని మీకు శాంపుల్ ఇమేజెస్ ఇస్తాను. ఒకవేళ మీకు వెతకడం స్క్రీన్ షాట్ తీయడం అని ఇబ్బంది ఉండేది ఉంటే జస్ట్ ఈ వీడియో నుంచి మీ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ ఇమేజెస్ అయితే మల్టిపుల్ లేకపోతే సింగిల్ ఫేసెస్ ఇచ్చేసి మీ ఇమేజెస్ అనేది ఏఐ నుంచి జనరేట్
చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో విత్ సాంగ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్లలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ట్రెండింగ్, చాలా వరకు చూసాము. ఇట్లా ఈవెన్ నేను కూడా నా డీపీ అనేది అలానే పెట్టాను అనమాట. చాలామంది అడిగారు ఎలా అని చెప్పేసి. సో ఈ వీడియో అనేది ఒకటి చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ కొన్ని చిన్నపిల్లల ఇమేజెస్ కూడా యాడ్ చేశాను అనమాట, గర్ల్స్ అయినా కానీ బాయ్స్ అయినా కానీ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ ఏఐ నుంచి జనరేట్ చేసుకోవడం తెలియకపోయేది ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా జనరేట్ చేసుకొని వాళ్ళ డీపీస్ కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ పెట్టుకుంటారనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. ఇక్కడ కొన్ని ఇంకా యాడ్ చేశాను, మన ఫేమస్ ఫేసెస్ అన్నీ ట్రెండింగ్ ఉన్నాయన్నీ. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.